శుభ్రంగా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. బెండకాయ ఫ్రైలోకి వెల్లుల్లిపాయలు చక్కగా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. బెండకాయ ఫ్రైలోకి తాలింపు పెట్టుకుందాం అండి. ఆవాలు, పచ్చనపప్పు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, ఎండుమిరపకాయలు, గుప్పడి పలుకులు కూడా వేయించుకున్నామండి. బెండకాయ ఫ్రైలో చాలా బాగుంటుంది. పలుకులు చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు ఉల్లిపాయ తీసుకుందాం. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నేను. దీంట్లోనే ఆల్రెడీ దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వెల్లుల్లి అంత వేసుకుంటే అంత టేస్ట్ చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రైలోకి. మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక బెండకాయలు వేసేద్దాం. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామండి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు తీసుకున్నాం. ఇది కలుపుకుందాం. బెండకాయ ఫ్రై మూత పెట్టకుండానే వేయించుకున్నామండి. మూత పెడితే ఎక్కువ జిగురు వచ్చేస్తుంది. ఏదైనా సిమ్లో వేగితే చాలా బాగుంటుంది. సిమ్లో అలా వేగనిద్దామండి. బెండి ఫ్రై ఒకసారి కలుపుకున్నామండి. మంచిగా వేగిపోతే జిగురు అనేది పోతుంది. బాగా ఫ్రై అయిపోయాక లాస్ట్లో కారం యాడ్ చేసుకున్నామండి. అయిపోతుంది.